హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాట్స్. ధర్మశాల టెస్ట్ డే 1 పూర్తిగా ఇండియా వశమైంది. బౌలింగ్లో అద్దరగొట్టారు. బుమ్రాకి వికెట్ రాకపోయినా కూడా స్టార్ట్ అదిరిపోయింది. కుల్దీప్ యాదవ్ వాళ్ళ నండి విరగొట్టాడు. అశ్విన్ వచ్చి పని ముగించాడు. జడేజా అత్యంత ముఖ్యమైన వికెట్ తీశాడు. అక్కడితో వదిలిపెట్టలేదు. జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు. మరి ఈ డే 1 ఇండియాదైంది. మరి టెస్ట్ మ్యాచ్లో ఇంకేమైనా ట్విస్ట్లు టర్న్లు ఉన్నాయా? మొదలు పెడదాం. మరి లెట్స్ గెట్ స్టార్ట్. ఇది ఈ టెస్ట్ మ్యాచ్ అనేది స్టార్ట్ కాకముందు సిరీస్ అయిపోవడం ఇండియాకి మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పుకోవడంలో డౌట్ లేదు. సిరీస్ గెలిచేశారు కాబట్టి యూ కెన్ సీ దట్ అప్రోచ్. ఆడు కుల్దీప్ యాదవ్ వేస్తున్నప్పుడు కానివ్వండి, బుమ్రా వేస్తున్నప్పుడు కానివ్వండి, ఆ తర్వాత అశ్విన్ ఫస్ట్ స్పెల్లో బాగా రన్స్ ఇచ్చిన నెక్స్ట్ స్పెల్లో వచ్చినప్పుడు వికెట్లు పడతాయని చెప్పేసి ఒక నమ్మకంతో రావడం కానివ్వండి, ఆ కాన్ఫిడెన్స్ వాజ్ దేర్ ప్రతి ఒక్కళ్ళ బాడీ లాంగ్వేజ్లో. అండ్ అది బ్యాటింగ్ అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర లేదు. బెన్ డకెట్కి అండ్ అలాగే జాక్ క్రాలీకి మళ్ళీ మంచి ఆరంభమే లభించింది. స్టార్టింగ్లో బాల్ కాస్త స్వింగ్ అవుతుందని పేస్ బౌలర్తోనే వెళ్ళాడు రోహిత్ శర్మ. బాగానే ఆరంభం లభించింది, ఓకే అనుకుంటున్న టైంలో రన్స్ మాత్రం వెళ్ళనివ్వకుండా చేసి కాస్త అటెంప్ట్ చేసి బెన్ డకెట్కి ఛాలెంజ్ విసిరేశారు. గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్ ఫుల్ మార్కులు ఇవ్వాలి. అటెంప్ట్ చేసి ఆడతావా, ఆడు అని చెప్పి కవ్వించాడు. అండ్ దాంతో ఆ ట్రాప్లో పడ్డాడు. అండ్ అక్కడ ఫస్ట్ క్రాక్ అనేది ఇంగ్లీష్ లైనప్లో వచ్చింది. దాని తర్వాత ఏమైంది, ఆలీపాప్ వచ్చాడు. ఆలీపాప్ ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు. ఫస్ట్ అసలు ఇంగ్లాండ్ ఈ సిరీస్లో గెలిచి ఇంగ్లాండ్ ఇండియాని థ్రెటన్ చేస్తుంది అనడానికి కారణం అతను ఆడిన ఇన్నింగ్స్ దాదాపు 200 కొట్టాడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. అతను రాగానే కుల్దీప్ యాదవ్ అతనికి కూడా మంచి లెంగ్త్ వేరియేషన్ చూపిస్తూ ఎప్పుడెప్పుడు ఫ్లైట్ చేస్తాడు, ఎప్పుడెప్పుడు ఫాస్ట్ వేస్తాడని ఒక డౌట్లో వచ్చాడు. ఇవన్నీ కాదు, ముందుకొచ్చి కొట్టేద్దాం అనే ఆలోచన ఉన్నప్పుడు ధ్రువ్ జురేల్ పట్టుకున్నాడు. ధ్రువ్ జురేల్ ఏమన్నాడంటే ఆగేగా అన్నాడు. ముందుకు వస్తాడు డిసీవ్ విత్ ద లెంత్ అని చెప్పాడు. బాల్ డిప్ అయింది. అండ్ దాంతో ధ్రువ్ జురేల్ స్టంపింగ్ కొట్టిన తర్వాత ఎస్ నేను చెప్పింది కరెక్ట్ అయిందని చెప్పేసి ఒక ఆనందం అతనికి కూడా లభించింది. ఆ తర్వాత సరే ఒక పార్ట్నర్షిప్ అనేది వచ్చే ప్రయత్నం అయింది. అండ్ అక్కడ మళ్ళీ బుమ్రా వచ్చినప్పుడు చాలా బాగా బౌలింగ్ చేశాడు. బుమ్రా తన స్పెల్లో వికెట్లు లేకుండా ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఈస్ డే అని చెప్పుకోవాలి. బ్రిలియంట్ లెవెల్లో బుమ్రా బౌలింగ్ చేశాడు. సరే ఆ తర్వాత జాక్ క్రాలీను బాగా ఆడుతున్నాడు. జాక్ క్రాలీని మళ్ళీ లెంగ్త్లో డిసీవ్ చేశాడు. బాల్ కాస్త పఫ్ ఆఫ్ డస్ట్ అది ఇది వచ్చింది. అమ్మో మళ్ళీ క్రాక్లు వచ్చాయి, మళ్ళీ డస్ట్ వచ్చేసింది, ఫస్ట్ డేనే తిరుగుతోంది బాల్, ఇదేం పిచ్చు అన్నింటిగా కాస్త డిస్కషన్ వెళ్ళేలాగా వెళ్ళింది ఆ వికెట్. ఎందుకంటే తిరిగింది, బ్యాట్ని బీట్ అయింది, స్టంప్ని కొట్టింది, క్రాలీ అవుట్ అయ్యాడు. ఇదేంట్రా గోలా అనుకున్నారు, కానీ ఆ తర్వాత మళ్ళీ అవన్నీ తగ్గిపోయాయి. క్రమేణా అవన్నీ తగ్గిపోయాయి. సరే ఆ తర్వాత మళ్ళీ ఒక ఫాస్ట్ ఫ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడదామని చెప్పేసి 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బేర్స్టో వచ్చాడు. అది బాగానే ఉంది. బేర్స్టో రూట్ బాగానే ఆడుతున్నారు. రూట్ తనదైన స్టైల్లో కొంచెం డిఫెన్స్ ఆడుతూ ఉన్నాడు. రూట్ని స్ట్రైక్ రొటేషన్ చేయనివ్వకుండా కట్టడి చేశారు. అది ఆ ఫీల్డ్ సెట్టింగ్లో మాత్రం రూట్కి సంబంధించి వికెట్ జడేజా కృషి ఎంతైతే ఉందో, జడేజా కృషి 80% ఉంది, 20% కృషి రోహిత్ శర్మ అది కూడా ఉంది. అతనికి సింగిల్ రాకుండా కట్టడి చేసి అతనికి అంత ఈజీగా స్ట్రైక్ రొటేషన్ రాకుండా ఉంచి ఒక పాయింట్ని ఫైన్గా కొట్టాడు. ఎందుకంటే ఒక 4 వెళ్ళిన తర్వాత ఆ పాయింట్ ఫైన్గా మూవ్ అయింది. జానీ బెర్స్టో కూడా చెప్పాడు ఇట్ హస్ గాట్ లిటిల్ ఫైనర్ అని చెప్పి. అలాంటివన్నీ జరిగాయి. సో అలాంటి జరిగినప్పుడు రూట్కి సింగిల్ రాలే. బెర్స్టో కొంచెం అటాక్ చేసే ప్రయత్నాలు చేశాడు. అటాక్ చేశాడు కుల్దీప్ యాదవ్, అటాక్. అదంతా కుల్దీప్ ఏం చేశాడు, అటాక్ చేస్తున్నాడు కదా అని కొంచెం ఫ్లైట్ వేస్తూ బాల్ కాస్త పాకెట్ వేసాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసాడు. ఇన్సైడ్ వాడు వెళ్దాం అనుకుని ఎడ్జ్ తగిలింది, అవుట్. క్లియర్ ఎడ్జ్ అంత పెద్ద డిఫ్లెక్షన్, అంత పెద్ద సౌండ్ వచ్చినందుకు ఇట్లా అన్నాడు. తను పోవడం కాక రివ్యూని కూడా కూడబెట్టుకొని పోయాడు. సరే అతను అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్కి చుక్కలు చూపించాడు కుల్దీప్ యాదవ్. బెన్ స్టోక్స్కి చుక్కలు చూపిస్తున్న సమయంలో జో రూట్ వికెట్ పడడానికి 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకదాని గురించి మనం మాట్లాడుకుందాం. స్ట్రైక్ రొటేషన్ జరగకుండా కొంచెం గట్టిగానే కట్టడి చేసాడు, ఆపాడు. రెండోది ఏంటి, జడేజా ఒక బాల్ టప్పని బయటికి తిరిగేసరికి రూట్కి అర్థం కాదు, ఇదేంద్ర బయటికి తిరుగుతుంది బాల్ అనుకున్నాడు. ఒక బాల్ స్ట్రైట్కి వచ్చింది. దాంతో డౌట్ పడింది మైండ్. ఎప్పుడైతే మైండ్లో బ్యాట్స్మెన్కి డౌట్ పడుతుందో అండ్ ఆ బ్యాట్స్మెన్ స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేకపోతున్నాడు, 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి చాలా లేట్గా ఆడడం, తర్వాత షాట్లు కొట్టడం. చాలా లేట్గా ఆడే పరిస్థితిలో మళ్ళీ 2 ఆప్షన్లు ఉంటాయి. లైన్ కవర్ చేసుకొని ఆడాలా, లైన్ యువతల నుండి బయటకు ఆడాలి. జో రూట్ ఏం చేశాడు అక్కడ, సరే బాల్ అటు వెళ్తుందేమో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కదా, కాస్త యాంగిల్ వస్తుందేమో, కొంచెం ఆట ఆడదామని చెప్పేసి బ్యాట్ పెట్టాడు. ఆ బాల్ టక్కన లోపలికి వచ్చింది, ప్లమ్ ఇన్ ఫ్రంట్. అతను రివ్యూ తీసుకున్నాడు, అతను రివ్యూని బర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు. కుల్దీప్ యాదవ్ ఏం చేశాడు, బెన్ స్టోక్స్కి 2 లెగ్ స్పిన్లు వేసాడు. మౌనడు వదిలేశాడు, బీట్ అయ్యాడు. తర్వాత గూగుల్ వేసాడు.
ఇక్కడ కూడా కుల్దీప్ యాదవ్ మెచ్చుకోవాలి. ఎందుకంటే బెన్ స్టోక్స్ సాధారణంగా ఫార్వర్డ్ వచ్చి ఆడే ప్లేయర్, కానీ అనవసరంగా వెనక్కి వెళ్ళి ఆడుతున్నాడు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఆ ఫ్లైట్ ఉంది, ఆఫ్ ద పిచ్ ఏమైనా ఎక్స్ట్రా టర్న్ ఉందా, లేట్గా ఆడితే మనం జాగ్రత్తగా ఉంటాం అనే రీతిలో ఆడాడు. కుల్దీప్ యాదవ్ బ్రిలియంట్ లెవెల్లో బౌలింగ్ వేసాడు. ఎల్బిడబ్ల్యూ అతను రివ్యూ తీసుకొని పోయాడు. స్కోర్ బోర్డ్ ఏం మారలా, 3 వికెట్లు పడ్డాయి, 3 రివ్యూలు కూడా మటాష్. అండ్ దాంతో సరే అక్కడ ఓకే, కుల్దీప్ యాదవ్ వికెట్ తీశాడు, జడేజా వికెట్ తీశాడు, ఇక అందరు వికెట్లు తీసేశారు, బాగానే ఉంది. కుల్దీప్ 5 కొట్టాడు, జడేజా 1 కొట్టాడు, ఇదంతా కరెక్ట్గానే ఉందంటే కూడా హార్ట్లీ వచ్చి 2 షాట్లు తగిలించే ప్రయత్నం చేశాడు. మళ్ళీ రోహిత్ శర్మ ఇక్కడ ఎందుకు మెచ్చుకోవాలంటే కుల్దీప్ 5 వికెట్లు తీశాడు, లాంగ్ స్పెల్ వేశాడు. 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ ఫస్ట్ స్పెల్లో వికెట్ రాదు, తీసుకొద్దాంలే 1-2 వికెట్లు వచ్చాయంటే కానీ అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలే 100వ టెస్ట్ మ్యాచ్, ప్రెస్టీజియస్ టెస్ట్ మ్యాచ్. స్టార్టింగ్లో బాగా అతనికి సత్కారాలన్నీ కూడా చేశారు, అతని కుటుంబానికి కూడా పిలిచి కాస్త ఫెలిసిటేషన్లు చేశారు. ఆ తర్వాత అతన్ని గార్డ్ ఆఫ్ ఆనర్తో మళ్ళీ రప్పించారు గ్రౌండ్ మీదకి. అవన్నీ జరిగాయి. బట్ అవన్నీ జరిగినా వికెట్ రావడం ఇంపార్టెంట్ కదా, వికెట్ రాదు. సరే హార్ట్లీ వచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడు, మన లెఫ్ట్ హ్యాండర్లకి బాగా వేస్తాడు కదా, అశ్విన్ తీసుకొచ్చారు. అశ్విన్ హార్ట్లీ అటాక్ చేద్దాం అనుకున్నాడు. దేవదత్ పడికల్ మంచి క్యాచ్ పట్టుకున్నాడు, అవుట్ అయ్యాడు. నెక్స్ట్ బాల్ మార్కుడ్ అవుట్ అయ్యాడు. టీ బ్రేక్. టీ తర్వాత అటు బషీరు ఇటు బెన్ ఫోక్స్ కొంచెం తగిలించే ప్రయత్నాలు చేశారు, గట్టిగానే తగిలించే ప్రయత్నం చేశారు. బుమ్రా బౌలింగ్లోనూ బాగా రన్లు వచ్చాయి, అశ్విన్ బౌలింగ్లోనూ బాగా రన్లు వచ్చాయి. ఇంకా బెన్ ఫోక్స్ డిసైడ్ అయ్యాడు, లేదు ఇంకా ఇప్పటిదాకా ఆడిన టుక్కురు చాలు, ఇంకా బ్యాస్ బాల్ ఆడిద్దాం, ఇక తగ్గేది లేదు, ఇంక కుమ్మేద్దాం. మన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా బెన్ స్టోక్స్ అలా ఆడాడు కాబట్టి కాస్త అదనపు పరుగులు వచ్చాయి, దానివల్ల ఇండియాని కాస్త ప్రెషర్లోకి నెట్టగలిగి ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నట్టు మళ్ళీ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకొని ఆడే ప్రయత్నం చేశాడు. ఒక బాల్ కొంచెం ఎక్స్ట్రా టర్న్ అండ్ బౌన్స్ అయింది. జనరల్గా ఏమవుతుందంటే నెదర్లాండ్కి అశ్విన్కి ఉన్న ప్రధానమైన తేడాల్లో ఇదొక తేడా. నెదర్లాండ్కి యాక్చువల్గా ఎక్కువ బౌన్సీ వికెట్లు వస్తే అశ్విన్కి అంత బౌన్సీ వికెట్లు రావు. సో యూ నెవర్ అసోసియేట్ అశ్విన్ విత్ బౌన్స్. నెదర్లాండ్కి బౌన్స్ ద్వారా చాలా వికెట్లే వచ్చాయి. అశ్విన్కి ఇటువంటి సబ్ కాంటినెంటల్ వికెట్ల మీద మన వికెట్లు అంతగా బౌన్స్ ద్వారా రావు, యాంగిల్ ద్వారా, సైడ్ స్పిన్ ద్వారా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ కాస్త ఎక్స్ట్రా బౌన్స్ అయింది, గ్లౌకి తగిలింది, బాల్ వెళ్ళి స్టంప్స్ కొట్టింది, దాంతో అతను కొట్టాడు. నెక్స్ట్ బాల్ ఇక ఆండర్సన్ అదే ఎల్బిడబ్ల్యూ అని అపీల్ చేశారు, ఇన్సైడ్ ఎడ్ చేయండి. ఆ తర్వాత మనోడు స్వీప్ కొట్టాడు ఆండర్సన్ అని చెప్పి స్వీప్ కొట్టాడు. దేవదత్ పడికల్కి చిక్కాడు, సమాప్తం. అశ్విన్కి 4 వచ్చాయి, జడేజాకి 1 వచ్చింది, కుల్దీప్కి 5 వచ్చాయి. సరే కొట్టారు, 200 దాకా కొట్టారు, బాగానే ఉంది. 220 దాకా తీసుకోపోయారు స్కోర్ని, ఎట్లా కొట్టలేదు ఏదో ఒకటి చేసి. ఇంకా ఎక్కువ తీసుకెళ్ళి మనల్ని కట్టెడ్ చేశారు. ఆ 9th వికెట్ పార్ట్నర్షిప్ అనవసరంగా 30 దాకా వెళ్ళింది, కానీ లేదా 200 యువతలే ముగిసిపోయింది కథ. సరే పోనీ 18 రన్లు ఎక్స్ట్రా ఇచ్చారని అనుకుందాం. మొదలు పెట్టారు ఇక్కడ. రోహిత్ శర్మ బౌన్సర్ వేస్తే ఒక లాగి పెట్టి ఒక పీకుడు వికెట్. అమ్మాయి ఎదవ ఆలోచన, మీరు ఊరికే బౌన్సర్లు వేస్తే ఆగుతాను అనుకుంటున్నారు, ఈ పిచ్ బాగుంది, నేను 6 కొట్టాను, ఆ తర్వాత సంగతి తర్వాత అంటారు. ఫాస్ట్ బౌలర్కి అక్కడ ఏమీ కనిపించదు. ఇది ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ పొద్దున ఇండియా బౌలింగ్ వేసినప్పుడు స్వింగ్ కనిపించింది. అదే ఇంగ్లాండ్ కనుక వాళ్ళంతా ఆడి ఉంటారు, ఇండియా రేపు పొద్దున రావాల్సిన అవసరం కనిపించుంటే ఆండర్సన్కి, మార్క్వుడ్కి మరింత పర్చేస్ అనేది లభించింది. ఇండియా గాట్ టు బ్యాట్ అండ్ కండిషన్స్ ఈజ్డ్ అవుట్ పర్ఫెక్ట్లీ. ఈ లాస్ట్ సెషన్ అనేది యాక్చువల్గా ఒక పర్ఫెక్ట్ సెషన్ టు బ్యాట్ లాగా తయారైంది. అండ్ దానివల్ల ఏమైందంటే పెద్దగా ఫాస్ట్ బౌలింగ్కి ఏమీ అనుకూలించని స్థితుల్లో స్పిన్నర్లను ఇచ్చారు. యశస్వి జైస్వాల్కి మళ్ళీ 3 సిక్స్లు పీకాడు. ఎవర్రా మీరు అంతా అన్నట్టుగా ఆడాడు. అలాగే ఆడుతూ పోయాడు. రోహిత్ శర్మను అలాగే ఆడుతూ పోయాడు. యశస్వి జైస్వాల్ 50 కొట్టాడు, 50 కొట్టి అదే ఓవర్లో 2 మంచి స్వీప్ షాట్లు కొట్టాడు. ఆ తర్వాత ముందుకు వచ్చాడు, ఫ్లైట్ చేస్తాడేమో అని బషీర్ తెలివిగా వెనక్కి లాగాడు, స్టంప్ అయ్యాడు. సరే గిల్ వచ్చి సాధారణంగా గిల్తో మనం ఏం అసోసియేట్ చేసాము, తను జాగ్రత్తగా ఆడతాడు, డిఫెన్స్ ఆడతాడు, ఆగిపోతాడు, తర్వాత సంగతి తర్వాత అనుకుంటాడు, ఇవన్నీ కనిపిస్తాయి గిల్తో. అవి ఏమీ చేయకుండా అతను కూడా షాట్లు ఆడాడు. అతను కూడా దాదాపుగా 67 స్ట్రైక్ రేట్తో ఆడాడు. రోహిత్ శర్మ తను 50 కొట్టాడు. ఎక్కడ కూడా షాట్లు కొట్టాల్సిన బాల్స్ని వదిలిపెట్టలేదు. దీంతో 83 రన్లు వెనకపడి ఉన్నారు. ఇవాళ రోజున పూర్తిగా గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. సిరీస్ కూడా ఎలాగో గుప్పెట్లో తెచ్చుకున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది డబుల్గా ఉంటుంది. ఇంగ్లాండ్ మీద ఒత్తిడి అంతే డబుల్ ట్రిపుల్గా మారుతుంది. సో వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ చేయాలని నేను అనట్లా. ఇండియా కూడా దే కేమ్ బ్యాక్. 3వ టెస్ట్లో కానీ 4వ టెస్ట్లో కానీ ఇండియా అనూహ్య రీతిలో కంబ్యాక్ చేసింది అండ్ వాళ్ళకి సెట్ బ్యాక్ ఇచ్చింది. సో వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం కూడా 2వ రోజున మనం బాగా, ఎందుకంటే ఫస్ట్ డే ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళ ఇన్నింగ్స్ అయిపోయింది. సో టెస్ట్ మ్యాచ్ ప్రకారంగా Day 3 ఈజ్ ద మూవింగ్ డే అనేది నానుడు. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ Day 3 ముందుకు తీసుకెళ్లే రోజు మూవింగ్ డే. మరి ఇలా ఫస్ట్ డేనే అన్నీ అయిపోయినాయి కాబట్టి సెకండ్ డే మూవింగ్ డే అవ్వాలని చెప్పేసి ఇంగ్లాండ్ కోరుకుంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా కొలాప్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. టక వికెట్లు తీసేద్దాం, ఆ తర్వాత కుదిరితే లీడ్ తెచ్చుకుందాం, లేదంటే ఎక్కువ లీడ్ కాకుండా చూసుకుందాం, స్వల్ప లీడ్ ఉంటే మనం బాగా మళ్ళీ 3rd innings బ్యాటింగ్ చేసి ఇండియా 4th innings ఆడుతుంది, టర్న్ బాగుంది, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ దట్ ఇండియా హాస్ ఫినిష్ ద మ్యాచ్. కంప్లీట్గా అడ్వాంటేజ్లో ఇండియా, డ్రైవర్ సీట్లో ఇండియా, గెలుపుకి దగ్గరలో ఇండియా.
కానీ ఇలాంటి పొజిషన్లో ఇంగ్లాండ్ లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా ఉన్నారు. రాజ్కోట్లో సెకండ్ డే అయిన తర్వాత పూర్తి అడ్వాంటేజ్లో కనిపించారు. ఇన్ఫ్యాక్ట్ మనం రాంచీలో సెకండ్ డే తర్వాత వాళ్ళదే మ్యాచ్ అన్నట్టుగా కనిపించారు. కానీ అక్కడి నుంచి మ్యాచ్లు పోయి ఇప్పుడు ఇండియా కూడా మనదే మ్యాచ్ అన్నట్టుగా ఉన్నారు సిచ్యువేషన్లో. బట్ దే కెన్ స్టిల్ డెఫినెట్లీ కమ్బ్యాక్ అనే ఆలోచన అందరికీ ఉంటుంది. అందుకే మంచి బ్యాటింగ్ కండిషన్స్ ఉన్న రోజున బాగా ఆడేయాలి. రేపు రోజంతా ఇండియా ఆడిందంటే ఇండియా కెన్ నాట్ లూజ్ దిస్ టెస్ట్ మ్యాచ్. రేపు రోజంతా ఇండియా ఆడితే 3వ రోజే టెస్ట్ మ్యాచ్ అయిపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇంగ్లాండ్ ఉంది. కుల్దీప్ యాదవ్ని ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే ఇక్కడ. ఎందుకంటే అతన్ని అటాక్ చేశారు, అటాక్ చేస్తే చేయడం అన్నట్టుగానే బౌలింగ్ వేశాడు, కట్సీ ప్రదర్శన చేశాడు, మంచి లెంగ్స్ వేశాడు, మంచి వేరియేషన్స్ చూపించాడు, వికెట్లు సాధించాడు. అశ్విన్ వచ్చేసరికి దాదాపుగా డ్యామేజ్ అనేది జరిగింది. బట్ అశ్విన్ ఆల్సో డిడ్ వెరీ వెల్ టు ఫినిష్ థింగ్స్ ఆఫ్. జడేజా 2-3 ఓవర్లు మెడిన్ ఓవర్లు వేసి తర్వాత రూట్ వికెట్ తీయడం కూడా బాగా హెల్ప్ అయింది. ఇది హిమాలయాల బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది కాబట్టి ఒక అద్భుతమైన పద్యం నాకు స్ఫురణకు వచ్చింది. అంటే ఇది చాలామంది స్టేట్ సిలబస్లో 10th క్లాస్ చదువుంటే కనుక వాళ్ళందరికీ గుర్తే ఉంటుంది. నేను స్టేట్ సిలబస్లో చదవలేదు, అయినా కూడా కొంచెం తెలుగు మీద ప్రత్యేకమైన అభ్యాసం ఇది నడుస్తుంది కాబట్టి ఈ పద్యం గుర్తుకొచ్చింది. కొంచెమే చెప్తా, మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. హిమాలయాల బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది కాబట్టి అటజనిగాంచి భూమి సూరడంబర చుంబి అనే పద్యం గుర్తుకొచ్చింది. దాంతో ఏమైందంటే హిమాలయాలు కనిపిస్తున్నాయి, వాటి బ్యాక్ డ్రాప్లో ఆట జరుగుతుంది. శిరస్సర జరిగి అలా ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటతో పోల్చుకుంటే ఇండియా ఆట అక్కడెక్కడో ఉంది. ఆ ఆట అనేది అభంగ తరంగ మృదంగా, అంటే ఆ ఆటకి ఎటువంటి భంగం లేకుండా ఆ ఆట ఒక ప్రవాహంలో వెళ్తుంటే కనుక దానివల్ల ఆ సముద్రం ఆ జరి అనేది పర్వతం నుంచి పడుతుంది కాబట్టి అది చేసే సవ్వడి అనేది మృదంగ సవ్వడిలాగా ఉంది, మృదంగ వాయింపుడులాగా ఉంది. దానివల్ల అన్నట్టుగా పద్యం ఏదో ఉంది. ఇక్కడ కూడా అభంగ తరంగ మృదంగా అని చెప్పుకోవడం ఒకత్తు, 3 మార్లుగా పడుతుందని చెప్పుకోవడం ఇంకెత్తు. ఇక్కడ 3 స్పిన్నర్లు మట్టి గెలిపారని చెప్పడం మాట కరెక్ట్ కాదు, కానీ వాళ్ళ బ్యాటింగ్ అయినట్టు పటాపంచలు చేశారు 3 స్పిన్నర్లు, కుల్దీప్, అశ్విన్, జడేజా. అభంగ తరంగ మృదంగా అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్లో ఏమైంది, ఆ పద్యంలో అనేది ఏంటంటే కనుక ఈ యొక్క జరి సవ్వడికి నెమళ్ళు బాగా నాట్యం చేశాయి అని చెప్పేసి చెప్పుకున్నారు. అలాంటి నెమళ్ళే భారతదేశం ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు కూడా మహదానందంతో చప్పట్లు కొట్టడం, నాట్యం చేయడం జరిగింది. ఈ పద్యాన్ని ఈ మ్యాచ్కి, ఈ డేకి అన్వయించుకోవచ్చు అని అనిపించింది, అందుకే షేర్ చేశాను. అందుకే తమ్నెల్లో కూడా నజ భజ జజరా అని పెట్టాను. తమ్నెల్లో ఎందుకు అది పెట్టాను, అలాగే ఈ పద్యం పూర్తిగా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్